కేంద్ర మంత్రి మండలి. కేంద్ర మంత్రి మండలి అంటే మనం లాస్ట్ క్లాస్లో ఏదైతే క్లాస్లో చెప్పుకున్నామో కేంద్ర మంత్రి మండలి గురించి, అలానే ప్రధానమంత్రి గురించి ఇక్కడ మనం నోట్స్ చూద్దాం ఒకసారి. కేంద్ర మంత్రి మండలి, ఇందులో అధికరణ 74 సబ్ క్లాస్ 1. చూడండి ఒకసారి, ఈ ఆర్టికల్ అనేది చాలాసార్లు వచ్చిన ఆర్టికల్ ఇది 74 సబ్ క్లాస్ 1. ముఖ్యంగా వాడు ఎగ్జామ్లో అడిగితే సబ్ క్లాజెస్ ఒక్కోసారి ఇస్తాడు, ఒక్కోసారి ఇవ్వడు. 74 ఇస్తే మొత్తం వాడు అడిగింది డేటా ఏదైతే ఉందో అది మనకు గుర్తుండాలి. సో 74 సబ్ క్లాస్ 1, భారత రాష్ట్రపతికి విధుల నిర్వహణలో సహాయ సహకారాలను అందించడానికి, సలహాలను అందించడానికి ఎవరి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుందని రాశారు? ప్రధాని అధ్యక్షతన, ప్రధానమంత్రి అధ్యక్షతన, ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుంది. ఓకేనా? 74 సబ్ క్లాస్ 1. మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి తన విధుల్ని నిర్వర్తిస్తారు. అంటే రాష్ట్రపతి తన సొంతంగా ఏ విధిని కూడా నిర్వర్తించరు. అంటే రాష్ట్రపతి కీలుబొమ్మ లాంటి వాడు. రాష్ట్రపతి ఉన్నాడంటే అతను సొంతంగా ఏది చేయడానికి కూడా వీలుండదు. ఎవరు చెప్తే తన విధులను నిర్వర్తిస్తాడో, ఎవరి సలహా మేరకు రాష్ట్రపతి తన విధులను నిర్వర్తిస్తాడో, ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రి మండలి ఏదైతే ఉందో ఈ కేంద్ర మంత్రి మండలి చెప్పిందే చేయాలి రాష్ట్రపతి. అంతేగాని సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. రాష్ట్రపతికి రాజ్యాంగపరమైన విచక్షణ అధికారం ఉందా? భారత రాష్ట్రపతికి రాజ్యాంగపరమైన విచక్షణ అధికారం అనేది లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలాసార్లు రిపీట్ చేసి చెప్తున్నాను ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్. భారత రాష్ట్రపతికి రాజ్యాంగపరమైన విచక్షణ అధికారం లేదు. రాజ్యాంగంలో ఏం చెప్పలేదు. నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, నువ్వు సొంతంగా విధులను నిర్వర్తించవచ్చు, నువ్వు ఎట్లయినా చేయొచ్చు అని రాజ్యాంగంలో చెప్పలేదు. అంటే రాజ్యాంగపరమైన విచక్షణ అధికారం రాష్ట్రపతికి లేదు. మరి సందర్భానుసార విచక్షణ అధికారం గురించి మరి రాజ్యాంగంలో ఉందా? సందర్భానుసార విచక్షణ అధికారం తీసుకోవచ్చు అని ఉందా? అది కూడా లేదు. సందర్భానుసార విచక్షణ అధికారం మీకు ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది అని మ్యాటర్ ఉందా? అది కూడా లేదు. ఓకేనా? ఏదో ఆయన ఒక సందర్భానుసారంగా రాజ్యాంగంలో లేకపోయినా కానీ తీసుకుంటున్నాడు. అందుకనే సందర్భానుసార విచక్షణ అధికారం. అలానే గవర్నర్కి రాజ్యాంగపరమైన విచక్షణ అధికారం ఉంది, అలానే సందర్భానుసార విచక్షణ అధికారం కూడా ఉంది. రెండూ ఉన్నాయి గవర్నర్కి అయితే. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. తర్వాత అధికరణ 74 సబ్ క్లాస్ 2 ఇదేం చెప్తుంది? మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాల గురించి ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నింపరాదు. అంటే న్యాయస్థానాల్లో, కోర్టుల్లో ప్రశ్నింపరాదు. మంత్రిమండలికి సలహా ఇస్తేనే రాష్ట్రపతి పనిచేయాలి. సరే, మంత్రిమండలి రాష్ట్రపతికి సలహా ఇస్తే రాష్ట్రపతి ఏం చేస్తాడు? సంతకం పెడతాడు. అయితే ఇప్పుడు మీరు ఎందుకు అలాంటి సలహా ఇచ్చారు, రాష్ట్రపతి ఎందుకు సంతకం పెట్టాడు, అట్లా అని ఆ సలహాల గురించి న్యాయస్థానాలలో ప్రశ్నింపరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాల గురించి ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నింపరాదు. మీరెందుకు సలహా పాటించారు, మీరు అసలు అలాంటి సలహా ఎందుకు ఇచ్చారు అని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నింపరాదు. ఇది 74 సబ్ క్లాస్ 2. అంటే ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి ఇచ్చిన సలహాలను తప్పనిసరిగా పాటించాలా లేదా, తన విచక్షణ అధికారాన్ని వినియోగించవచ్చా అనే అంశంపై మౌలిక రాజ్యాంగంలో స్పష్టత లేదు. అంతే కదా? ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి ఇచ్చిన సలహాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా పాటించాలా లేదా తన సొంతంగా విచక్షణ అధికారాన్ని వినియోగించవచ్చా అనే అంశంపై మౌలిక రాజ్యాంగంలో కూడా స్పష్టత లేదు. తర్వాత 1955లో 1955లో ఒక కేసు ఉంది, ఇంపార్టెంట్ అయిన కేసు ఇది. రామ్ జైలీ వర్సెస్ పంజాబ్ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, మంత్రిమండలి సలహాకు అనుగుణంగానే రాష్ట్రపతి తన విధుల్ని నిర్వర్తించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఒక 5 సంవత్సరాలకు జరిగిన కేసు ఇది. రామ్ జైలీ వర్సెస్ పంజాబ్. ఈ కేసులో అసలు మంత్రి మండలి సలహాకు అనుగుణంగా రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలా, లేకపోతే తన సొంతంగానైనా విధులను నిర్వర్తించవచ్చా అనే అంశంపై సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇచ్చింది. ఏమని? మంత్రి మండలి చెప్తేనే రాష్ట్రపతి నడుచుకోవాలి, మంత్రి మండలి సలహాకు అనుగుణంగానే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి అని సుప్రీంకోర్టు రామ్ జైలీ వర్సెస్ పంజాబ్ కేసులో తీర్పు చెప్పింది. మరి ఇదే అభిప్రాయాన్ని ఇలానే రిపీటెడ్గా కొన్ని కేసుల్లో ఇదే అంశాన్ని చెప్పింది. ఏంటి ఆ కేసులు అంటే రామ్ వర్సెస్ ఇందిరా. ఇది ఎప్పుడు జరిగింది? 1971లో. అలానే ఇంకో కేసు ఏంటి? శంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్. ఇది 1974. ఇదే విషయాన్ని రిపీటెడ్గా రామ్ జైలీ వర్సెస్ పంజాబ్ కేసులో ఏం చెప్పిందో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసు అయినా, రామ్ వర్సెస్ ఇందిరా కేసులో అయినా కానీ రిపీటెడ్గా రాష్ట్రపతి తను సొంతంగా విధుల్ని నిర్వర్తించడానికి వీల్లేదు, మంత్రిమండలి సలహాకు అనుగుణంగానే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి, మంత్రిమండలి చెప్తేనే చేయాలి, మంత్రిమండలి ఏదైనా సలహా ఇస్తేనే చేయాలి, రాష్ట్రపతి తన సొంత పెత్తనం అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే, మన మాటలో చెప్పాలంటే తన సొంత పెత్తనం కాదు, మంత్రిమండలి ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి ఏదైతే సలహా ఇస్తుందో దానికి అనుగుణంగానే నడుచుకోవాలి అని సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో చెప్పింది. ఇలా పైన ఉదహరించిన సందిగ్ధత ఏదైతే ఉందో అది ఎప్పుడు తొలగిపోయిందంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగిపోయింది. ఏమని చెప్తుంది ఈ సవరణ? రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకే తన విధుల్ని నిర్వర్తించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ తప్పక నిర్వర్తించాలి. రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకే తప్పనిసరిగా తన విధుల్ని నిర్వర్తించాలి. తప్పనిసరిగా అంటే వీళ్ళు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే మంత్రిమండలి అనుకోండి, రాష్ట్రపతికి ఒక సలహా ఇచ్చారు. సలహా ఇస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి. అయ్యా మీరు చెప్పారా, చేసేస్తున్నాం అంతే, అలా తప్పనిసరిగా పాటించాలి అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు? అది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేశారు. అలానే నెక్స్ట్ చూడండి, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మరోసారి 74వ అధికారాన్ని సవరించారు. ఏమని? దీని ప్రకారం రాష్ట్రపతి ఆమోదానికి పంపిన బిల్లుల్ని కానీ లేదా ప్రతిపాదనలు కానీ తిరిగి మంత్రిమండలి పునఃపరిశీలనకి పంపవచ్చు. అంటే మంత్రిమండలి ఒక ప్రతిపాదన కానీ ఒక సలహాని కానీ రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా మొదటిసారి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆమోదించకుండా వెనక్కి తిరిగి పునఃపరిశీలన కోసం, అయ్యా మీరు ఒకసారి దీన్ని పునఃపరిశీలించండి అని రాష్ట్రపతి వెనక్కి పంపించవచ్చు మంత్రిమండలికి, ఒకసారి దీన్ని పరిశీలించండి అని. అలా అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వెసులుబాటు కల్పించారు రాష్ట్రపతికి? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా వెసులుబాటు కల్పించారు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో. సరే, ఇప్పుడు తన దగ్గరకు వచ్చిన ఏదైతే బిల్లు కానీ లేకపోతే ప్రతిపాదన కానీ సలహా కానీ ఏదైనా కానీ మంత్రిమండలి దానిని ఏం చేయాలి? మార్పులు చేసైనా మార్పులు చేయకుండానైనా కానీ లేకపోతే యథాతథంగానైనా కానీ రాష్ట్రపతి ఆమోదానికి తిరిగి పంపవచ్చు. రాష్ట్రపతి మా దగ్గరకు పంపాడు కాబట్టి అది మార్పులు చేయాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం. ఒకవేళ మార్పులు చేసైనా కానీ మార్పులు చేయకుండానైనా కానీ తిరిగి పంపిస్తే రాష్ట్రపతి దగ్గరికి రెండవసారి వచ్చినట్టు ఆ బిల్లు కానీ లేకపోతే ఆ సలహా కానీ రెండవసారి వచ్చినట్టు. అప్పుడు ఈ రెండవ పర్యాయం వచ్చిన దానిని తన ఆమోదాన్ని తప్పక తెలపవలసి ఉంటుంది రాష్ట్రపతి, అంతే కదా? రెండవసారి వస్తే తప్పక తెలపవలసి ఉంటుంది. ఇట్లా పై రెండు రాజ్యాంగ సవరణల తర్వాత రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి మధ్య ఈ సంబంధం స్పష్టీకరించబడింది. మంత్రిమండలి నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలా లేదా అనే ప్రశ్న తలెత్తదు. ఇక
ఎందుకంటే రాష్ట్రపతి తప్పనిసరిగా మంత్రిమండలి నిర్ణయాన్ని పాటించవలసి ఉంటుంది. ఎన్నవ రాజ్యాంగ సవరణ ప్రకారం చేశారు ఇది? 44వ రాజ్యాంగ సవరణ. ఎప్పుడు? 1978. అంతేనా? 44వ రాజ్యాంగ సవరణ 1978, 1978. నెక్స్ట్, భారతదేశం ఎలాంటి తరహా విధానాన్ని అనుసరిస్తుంది? అధ్యక్ష తరహా విధానాన్ని అనుసరిస్తుందా, లేకపోతే పార్లమెంటరీ తరహా విధానాన్ని అనుసరిస్తుందా? పార్లమెంటరీ తరహా విధానాన్ని అనుసరిస్తుంది. పార్లమెంటరీ తరహా విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి దానికి హెడ్ ఎవరు ఉంటారు? అధ్యక్షుడు ఉంటారా, లేకపోతే ప్రధానమంత్రి ఉంటాడా? ప్రధానమంత్రి హెడ్, ప్రధానమంత్రి. సో ఈ ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి ఎలాంటి అధికారాన్ని కలిగి ఉంటుంది? వాస్తవ అధికారాన్ని. అంటే ప్రధానమంత్రిని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు? వాస్తవ అధికారి. నామమాత్రపు అధికారి అయితే రాష్ట్రపతి, వాస్తవ అధికారి అయితే ప్రధానమంత్రి. కాబట్టి తర్వాత, భారత రాజ్యాంగంలో మంత్రిమండలి గురించి వర్గీకరణ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇది. భారత రాజ్యాంగంలో మంత్రిమండలి వర్గీకరణ గురించి ఉందా? క్లాసిఫికేషన్ ఆఫ్ మినిస్ట్రీస్ గురించి భారత రాజ్యాంగంలో ఉందా? మౌలిక రాజ్యాంగంలో కానీ ప్రస్తుత రాజ్యాంగంలో కానీ మంత్రిమండలి వర్గీకరణ గురించి లేదు. రాజ్యాంగంలో కేంద్ర మంత్రిమండలిలోని మంత్రుల యొక్క ర్యాంకులను గురించి కానీ, రకాలను గురించి కానీ, వారి యొక్క స్థాయిల గురించి కానీ ఎలాంటి ప్రస్తావన లేదు. అలానే మంత్రులు ఏ సభకు చెందిన వారైనప్పటికీ వారు ఉభయ సభలకు జవాబుదారీగా ఉంటారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. తమకు సభ్యత్వం లేని సభల్లో ఓటు వేయరు. దీని అర్థం ఏంటంటే, మంత్రులు ఏ సభకు చెందినవారైనప్పటికీ, సపోజు ఒక మంత్రి రాజ్యసభకు చెందినవాడు అనుకోండి, రాజ్యసభకు చెందినవాడు, ఒక ఎంపీ రాజ్యసభ ఎంపీ, ఇతన్ని ఒక మంత్రిగా అపాయింట్మెంట్ చేశారు. ఒక మంత్రిగా, సపోజు వ్యవసాయ శాఖ మంత్రిగా అపాయింట్మెంట్ చేశారు. అయితే ఇతను రాజ్యసభ మెంబరు, రాజ్యసభ ఎంపీ, పైగా వ్యవసాయ మంత్రి. అయితే ఇతను పోయి లోక్సభలో కూర్చోవచ్చా? ఇతను పోయి లోక్సభలో కూర్చోవచ్చా? లోక్సభలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ అయిన మీటింగ్ జరుగుతుంది, లోక్సభలో కూర్చోవచ్చా? ఎస్, కూర్చోవచ్చు. ఇతను ఉభయ సభలకు కూడా, అంటే తన సొంత సభ అయిన రాజ్యసభలో ఎంతైతే తనకు అధికారం ఉంటుందో లోక్సభలో కూడా కూర్చొని ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. అంటే ఉభయ సభలకు కూడా, అటు లోక్సభకు అటు రాజ్యసభకు కూడా జవాబుదారీగా ఉంటారు ఇతను, మంత్రి అనేవారు. సభ్యుల ప్రశ్నలకి మంత్రులు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. కానీ ఒకసారి ఓటింగ్ పెడితే తను ఎందులో అయితే, ఏ సభలో అయితే తను సభ్యత్వం ఉంటుందో అందులో మాత్రమే వేస్తాడు. సపోజ్ లోక్సభలో ఓటింగ్ జరిగిందనుకోండి, లోక్సభలో ఏదైనా ఒక మీటింగ్ జరిగిందనుకోండి, ఇప్పుడు రాజ్యసభ మెంబరు ఇతను మంత్రి అయ్యాడు. మంత్రి అయితే లోక్సభలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా, రాజ్యసభకే పరిమితం. కాబట్టి ఇది దీని మీనింగ్. నెక్స్ట్, మంత్రులు రకాలు, మంత్రిమండలి సంఖ్య. అధికరణ 75 ప్రకారం, ఇంకా చెప్పాలంటే అధికరణ 75 సబ్ క్లాస్ 1 ప్రకారం ప్రధానిని నియమించేది ఎవరు? రాష్ట్రపతి. ప్రధానిని నియమించేది రాష్ట్రపతి. ప్రధాని సలహా మేరకు మంత్రిమండలి నియమించేది ఎవరు? రాష్ట్రపతి. ప్రధాని నియమించేది రాష్ట్రపతి, ప్రధాని సలహా మేరకు మంత్రిమండలిని నియమించేది కూడా రాష్ట్రపతి. అలానే మంత్రిమండలి సంఖ్య గురించి కానీ, మంత్రిమండలి సంఖ్య గురించి అంటే మంత్రిమండలిలో ఎంతమంది ఉండాలి ఏంటి, అలానే మంత్రుల వర్గీకరణ గురించి కానీ మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. తెలుసు కదా, 1950 జనవరి 26న ఏదైతే అమల్లోకి వచ్చిందో రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో మంత్రిమండలి సంఖ్య ఇంత ఉండాలి, మంత్రిమండలి సంఖ్య ఇంత ఉండాలి, లోక్సభలో మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్యలో మంత్రిమండలి సంఖ్య ఎంత ఉండాలి, మంత్రులు ఇంతమంది ఉండాలని ఏమైనా రాసుందా? లేదు కదా, లేదు. అలానే మంత్రుల వర్గీకరణ గురించి ఉందా? లేదు. మౌలిక రాజ్యాంగంలో లేదు. చూడండి, ఇక్కడ
1966లో మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య పార్లమెంటు సభ్యుల సంఖ్యలో 10% మించకుండా ఉండాలని రాశారు. అలానే రాష్ట్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య శాసనసభ్యుల సంఖ్యలో 10% మించకుండా ఉండాలని సూచించింది. అంటే 1966లో ఏర్పాటైన మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా 10% మించకుండా ఉండాలి పార్లమెంటు సభ్యుల సంఖ్యలో, అలానే శాసనసభ్యుల సంఖ్యలో 10% మించకుండా ఉండాలి మంత్రిమండలి అనేది. అప్పుడు అది సూచించడం జరిగింది. అది రాజ్యాంగబద్ధంగా ఎప్పుడు మారింది, అసలు ఆ మంత్రిమండలి సంఖ్య ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధంగా ఎప్పుడు మారిందంటే 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. 2003లో అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం 91వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. దీని ద్వారా కేంద్రంలోనూ అటు రాష్ట్రాల్లోనూ మంత్రిమండలి సభ్యుల సంఖ్యను నిర్ణయించారు. కేంద్రంలో ఎంత ఉండాలి, అలానే రాష్ట్రాల్లో మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి అనేది 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్ణయించడం జరిగింది. కేంద్రంలో మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఇది మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం. కేంద్రంలో మంత్రిమండలి సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. ఇది ప్రధానమంత్రితో కలిపే లేకపోతే ప్రధానమంత్రి లేకుండానా చెప్పండి. ఈ 15% మించకూడదు అనేది ప్రధానమంత్రితో కలిపే, ప్రధానమంత్రితో లేకుండానా? ప్రధానమంత్రితో కలిపే, ఇంక్లూడ్ ప్రైమ్ మినిస్టర్, అంతే కదా, కలిపి, ప్రధానమంత్రితో కలిపి. అలానే రాష్ట్రంలో మంత్రిమండలి సభ్యుల సంఖ్య విధానసభ సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. 15% మించరాదు. ఇది మరి ఇది సీఎంతో కలిపే, సీఎం కాకుండానా? రాష్ట్రంలో అయితే ఇది కూడా సీఎంతో కలిపే 15% మించరాదు. రాష్ట్ర మంత్రుల సంఖ్య ముఖ్యమంత్రితో కలిపి 12కి తగ్గరాదు. సంఖ్య అయితే 12, గుర్తుంచుకోండి. సంఖ్య 12, 12కి తగ్గరాదు. సంఖ్య 12, 12కి తగ్గరాదు. గరిష్టంగా ఎంత శాతానికి మించకూడదు? 15%. రాష్ట్రాల్లో గుర్తుపెట్టుకోండి. 12కి తగ్గకూడదు, 12 సంఖ్యకి తగ్గకూడదు. ఎంతకు మించరాదు? 15% మించరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నిబంధన ప్రకారం కేంద్ర మంత్రిమండలి సంఖ్య 82కి మించరాదు. 82, 82కి మించరాదు, అంతే కదా. 91వ రాజ్యాంగ సవరణ చట్టంలోని క్లాజ్ 1B సెక్షన్ ప్రకారం పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ద్వారా అనర్హుడిగా ప్రకటించబడిన వ్యక్తిని ఆ ప్రభుత్వ పదవీ కాలం ముగిసే వరకు మంత్రి పదవిలోకి తీసుకోరాదు అని నిర్ణయించారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది. నెక్స్ట్, మంత్రులు రకాలు. మంత్రిమండలి వర్గీకరణ కోసం నెహ్రూ ప్రభుత్వం ఏ కమిటీని వేసింది? ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. ఏ సంవత్సరంలో? 1949, 1949లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అనేది దేనిని స్ఫూర్తిగా తీసుకుంది? ఇంగ్లాండ్ని స్ఫూర్తిగా తీసుకుంది. ఇంగ్లాండ్ దేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని మంత్రిమండలిని 3 రకాలుగా వర్గీకరించింది. ఏంటి అవి? క్యాబినెట్ మంత్రులు, వీళ్ళు హైయెస్ట్ స్టేటస్ అంటే క్యాబినెట్ మంత్రులు అధిక హోదా కలిగి ఉంటారు. అంటే వీరి నిర్ణయమే తుది నిర్ణయం. స్టేట్ అంటే పాలిటీ పరిభాషలో స్టేట్ అంటే రాజ్యము అని వస్తుంది. రాజ్య మంత్రులు వీరు క్యాబినెట్ మంత్రుల తర్వాత 2వ హోదా కలిగి ఉన్నవాళ్ళు అనమాట. ఇంకా 3 డిప్యూటీ మంత్రులు, వీరిని సహాయ మంత్రులని కూడా అంటారు. వీరు తక్కువ హోదాని కలిగి ఉంటారు. ఈ వర్గీకరణ అనేది ఎలాంటి అంటే ఈ వర్గీకరణ గురించి రాజ్యాంగంలో ఉందా? ఈ మంత్రిమండలి వర్గీకరణ గురించి రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో లేదు. మరి ఎట్లా ఇది మరి అంటే కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే, అంటే పరిపాలించడానికి మాత్రమే, పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే ఇది చేయబడింది. పరిపాలనా సౌలభ్యం కోసమే. దీనికి రాజ్యాంగబద్ధత లేదు. క్యాబినెట్ మంత్రులు చూడండి ఒకసారి. మౌలిక రాజ్యాంగంలో క్యాబినెట్ అనే పదం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్. మౌలిక రాజ్యాంగంలో క్యాబినెట్ అనే పదము లేదు మౌలిక రాజ్యాంగంలో. మరి ఎప్పుడు చేర్చారు దాన్ని? 1978లో
44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని ఏ ఏ ఆర్టికల్లో చేర్చారు? 352 ఆర్టికల్లో చేర్చారు. 352 352వ ఆర్టికల్. 352వ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది? ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి. ఏ అత్యవసర పరిస్థితి? జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. మరి అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేసే భాగం ఏంటి? 352వ ఆర్టికల్ ఏ భాగంలో ఉంది? 18వ భాగం. 18వ భాగంలో ఉంది, తెలుసు కదా. 18వ భాగం. ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించే మంత్రులు క్యాబినెట్ హోదా కలిగి ఉన్నారు. క్యాబినెట్ మంత్రులు తమ శాఖకు అధిపతులుగా స్వతహాగా నిర్ణయాలు తీసుకోవచ్చు. వారి వారి శాఖల విషయాల్లో క్యాబినెట్ మంత్రులే నిర్ణయాధిపతులు. క్యాబినెట్కు కేంద్ర మంత్రిమండలిలో చాలా విలువ ఉంటుంది. క్యాబినెట్ నుండి ఏర్పడే రాజకీయ వ్యవహారాల కమిటీ సూపర్ క్యాబినెట్గా వ్యవహరిస్తుంది. ముఖ్యమైన శాఖలైన రక్షణ, ఆర్థిక, హోం, రైల్వే, వ్యవసాయం మొదలైన వాటికి క్యాబినెట్ మంత్రులు ఉంటారు. ఇంకా మిగతా వాటికి మామూలు మంత్రులే. ముఖ్యమైన శాఖలు వీళ్ళనమాట. అన్ని ముఖ్య నిర్ణయాలు ప్రధానమంత్రి నేతృత్వంలోని క్యాబినెటే తీసుకుంటుంది. సాధారణంగా క్యాబినెట్ మంత్రుల సంఖ్య ఎంతమంది ఉంటారు? 15 నుంచి 20 వరకు ఉంటారు. అధికార పార్టీల్లో అత్యంత ప్రాబల్యం ఉన్న వారిని మంత్రులుగా ఎవరు ఎంపిక చేస్తారు? ప్రధానమంత్రి ఎంపిక చేస్తారు. ప్రధానమంత్రి ఎంపిక చేసి ఆ లిస్టుని ఎవరికి పంపిస్తారు? భారత రాష్ట్రపతికి పంపిస్తారు. ఇదిగో లిస్ట్ అని చెప్పేసి భారత రాష్ట్రపతి పంపిస్తే ఆ భారత రాష్ట్రపతి వీరిని నియమిస్తారనమాట. ఇంకా నెక్స్ట్ చూడండి. స్టేట్ మంత్రులు అంటే రాజ్య మంత్రులు. కేంద్రంలో కొన్ని శాఖలను రాజ్య మంత్రులుగా స్వతంత్రంగా వ్యవహరిస్తూ విధి నిర్వహణలో ప్రధానికి నేరుగా జవాబుదారీగా ఉంటారు వీళ్ళు. ఈ మంత్రులు 2 రకాలు: స్వయం ప్రతిపత్తి కలిగిన వారు, స్వయం ప్రతిపత్తి లేనివారు. అటానమస్గా ఉన్నవారు, అటానమస్ లేనివారు. చూడండి ఒకసారి. క్యాబినెట్ స్థాయి కలిగిన మంత్రులు లేని శాఖలకు స్వయం ప్రతిపత్తి కలిగిన సహాయ మంత్రుల్ని నియమిస్తారు. అలానే స్వయం ప్రతిపత్తి లేనివారంటే ఏంటంటే ఈ స్థాయి కలిగిన మంత్రులు పూర్తిగా క్యాబినెట్ మంత్రులకు సహాయకులుగా పనిచేస్తారు. అలానే మంత్రిత్వ శాఖలోని కొన్ని విభాగాలకు వీరు ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా ఇవ్వవచ్చు వీరికి. క్యాబినెట్ మంత్రులకి వీరిపై అజమాయిషీ ఉండదు. ఈ రకమైన మంత్రులు క్యాబినెట్ సమావేశానికి హాజరు కారు. అంటే వారి శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చకు ప్రధాని ఆహ్వానం మేరకే హాజరవుతారు. అంతే తప్ప క్యాబినెట్ సమావేశానికి వెళ్ళరు. ఒకవేళ వీరిని హాజరుపరచాలనుకుంటే ప్రధానమంత్రి వీళ్ళని పిలిచి మనం హాజరవుదామని వీళ్ళని సపరేట్గా కూర్చోబెట్టడమే, అంతే. తర్వాత డిప్యూటీ మంత్రులు లేదా సహాయ మంత్రులు. క్యాబినెట్ మంత్రులకు సహాయపడేందుకు నియమించబడే మంత్రులనే ఏమంటారు? డిప్యూటీ మంత్రులు అంటారు. వీరు పూర్తిగా క్యాబినెట్, స్టేట్ మంత్రులకు సహాయకులుగా పనిచేస్తారు. పైన ఉన్నారు కదా క్యాబినెట్ మంత్రులు, అలానే స్టేట్ అంటే రాజ్య మంత్రులకి సహాయకులుగా పనిచేస్తారు వీళ్ళు, పై ఉన్న వాళ్ళకి. వీరికి ఎలాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. అంటే నేరుగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదని దాని అర్థం. మంత్రిత్వ శాఖలకు సంబంధించిన శాసన పరిపాలన వ్యవహారాల్లో క్యాబినెట్ మంత్రులకు సహాయపడేందుకు నియమితులయ్యేవారే డిప్యూటీ మంత్రులు లేదా సహాయ మంత్రులు. బ్రిటన్లో వీరిని ఏమంటారంటే జూనియర్ మంత్రులు అంటారు. పార్లమెంట్ కార్యదర్శులు అని కూడా అంటారు. గుర్తుంచుకోండి, ఇది జూనియర్ మంత్రులు అంటారు. వీళ్ళని పార్లమెంట్ కార్యదర్శులు అని కూడా పిలుస్తారు. డిప్యూటీ మంత్రులకి స్వతంత్ర ప్రభుత్వ శాఖలు నిర్వహించే బాధ్యత ఉండదు. అది ఓన్లీ క్యాబినెట్ మినిస్టర్స్కే ఉంటుంది. పార్లమెంటులో ప్రవేశపెట్టవలసిన బిల్లులకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకి, ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి కదా, మనం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇట్లా మనకి పార్లమెంటులో సమావేశాలు జరుగుతాయి కదా, అప్పుడు పార్లమెంట్లో ఏవైనా బిల్లులు ప్రవేశపెట్టాల్సి వస్తే ఆ బిల్లులకు సంబంధించిన విషయాలు కానీ, లేదా సభ్యులు ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు మనం చూసాం, వింటర్ సెషన్స్ జరిగినాయి కదా, అప్పుడు సభ్యులు కొంతమంది అడుగుతారు ఏపీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి, మా రాష్ట్రానికి అంటే వారి రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అలా సభ్యులు అడిగిన ప్రశ్నలకి జవాబులు రాయడం మొదలైన కొన్ని విధులు నిర్వహిస్తారన్నమాట వీళ్ళు. ఈ విధంగా కేంద్ర మంత్రి మండలిలో క్యాబినెట్ మంత్రులు, రాజ్య మంత్రులు, డిప్యూటీ మంత్రులు అని ఉంటారు. మొత్తం
కేంద్ర మంత్రి మండలికి ఎవరు అధినేత? ప్రధానమంత్రి అధినేత. ఇంక నెక్స్ట్ సూపర్ క్యాబినెట్. సూపర్ క్యాబినెట్ ఇది మంత్రివర్గంలో ఒక రకం కాదు. ఫస్ట్ చెప్పాలంటే ఇది మంత్రివర్గంలో ఒక రకం కాదు. క్యాబినెట్ మంత్రుల్లో అతి ముఖ్యమైన వారు ఎవరంటే సూపర్ క్యాబినెట్. దీనిని రాజ్యాంగంలో పేర్కొనలేదు. అంటే రాజ్యాంగంలో లేదు సూపర్ క్యాబినెట్ అని, జస్ట్ అనుకోవడం తప్ప. దీనిని 1949లో ఏర్పాటు చేసిన గోపాలస్వామి అయ్యంగర్ కమిటీ కూడా సూచించలేదు. అలానే ప్రధానితో వీరు తరచూ సమావేశమవుతూ కీలక నిర్ణయాలు చేస్తారు. మైకెల్ బ్రెషర్ అనే రచయిత దీనిని సూపర్ క్యాబినెట్గా వర్ణించారు. మైకెల్ బ్రెషర్ అనే వ్యక్తి అనే రచయిత సూపర్ క్యాబినెట్ అంటే ఏందో వివరించాడు. అంతే తప్ప ఇది రాజ్యాంగంలో లేదు, అలానే గోపాలస్వామి అయ్యంగర్ కమిటీ కూడా సూచించలేదు, ఏం లేదు. సూపర్ క్యాబినెట్ అంటే కొంత బాగా ఫేమస్ గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సూపర్ క్యాబినెట్గా ఉంటారు. అంటే వ్యవసాయము, రక్షణ, అలానే ఆర్థిక, ఇలాంటి మంత్రిత్వ శాఖలు కలిగిన క్యాబినెట్ ఏదైతే ఉందో వాళ్ళు సూపర్ క్యాబినెట్ అని ఇట్లా అభివర్ణించాడు అంతే. కిచెన్ క్యాబినెట్ లేదా అంతరంగిక క్యాబినెట్, దీన్నే ఇన్నర్ క్యాబినెట్ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో ఇన్నర్ క్యాబినెట్. ఇన్నర్ క్యాబినెట్ అంటే ఏంటి? ప్రధానమంత్రి తన అధికార వినియోగ సందర్భంలో తన సమీప బంధువు అలానే కుటుంబ సభ్యులు కొంత ప్రభావాన్ని చూపుతారు. ప్రధానమంత్రికి అల్లుడో లేకపోతే పలానా మంత్రికి ఇదో ఇట్లా కొంతమందికి చాలా ప్రధానమంత్రికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటారు. మన అమిత్ షా లాగా, లేకపోతే రక్షణ మంత్రి లాగా, ఎవరు రాజ్నాథ్ సింగ్ లాగా, ఇట్లా చాలా క్లోజెస్ట్గా ఉంటారు. ఈ వ్యక్తుల సమూహాన్ని కిచెన్ క్యాబినెట్ అంటారు. ప్రధానమంత్రితో సన్నిహితంగా ఉండే చాలా తక్కువ క్యాబినెట్ మంత్రులతో ఇది ఏర్పడుతుంది. దాన్నే కిచెన్ క్యాబినెట్గా అభివర్ణిస్తారు. ఇంకా నెక్స్ట్ షాడో క్యాబినెట్. షాడో క్యాబినెట్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాం. బ్రిటన్లో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వం యొక్క అధికారపరమైన పరిపాలనా విధాన నిర్ణయాలను వెంటాడుతూ మీరు అలా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రధానమంత్రి చనిపోకముందే, ఆ ప్రభుత్వం కుప్పకూలక ముందే వీళ్ళు అదిగో ఆ పదవి నేను తీసుకుంటా, ఆ పదవిలో తర్వాత నేనుంటా అని చెప్పేసి ఆ అధికార పార్టీలోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం కోసం ప్రతిపక్ష పార్టీ ఏర్పాటు చేసుకునే అనధికార మంత్రి మండలినే షాడో క్యాబినెట్ అంటారు. షాడో క్యాబినెట్ అంటారు. అయితే ఈ షాడో క్యాబినెట్ విధానం అనేది భారత్లో లేదు, బ్రిటన్లో చూడవచ్చు. అది మనం క్లాస్లో చెప్పుకున్నాం, చూడండి ఒకసారి. ఆర్థిక క్యాబినెట్. ఆర్థిక క్యాబినెట్ అని దేన్ని వర్ణిస్తారంటే మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేయడం కోసం రాజ్యాంగబద్ధంగా ఒక కమిషన్ ఏర్పాటు అవుతుంది. దాన్ని ఏమంటాం? కేంద్ర ఫైనాన్స్ కమిషన్. అదేనా? సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, యూనియన్ ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఫైనాన్స్ కమిషన్. దీనినే ఆర్థిక క్యాబినెట్గా వర్ణిస్తారు. ఆర్థిక క్యాబినెట్ నథింగ్ బట్ ఏంటి? కేంద్ర ఫైనాన్స్ కమిషన్నే ఆర్థిక క్యాబినెట్గా వర్ణిస్తారు. నెక్స్ట్ సమాంతర క్యాబినెట్. సమాంతర క్యాబినెట్ అంటే ఏంటంటే మనకి 1977 మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1977 తర్వాత నుండి ప్రధానమంత్రి యొక్క కార్యాలయం అంటే పిఎంఓ ఏదైతే ఉందో, ప్రధానమంత్రి ఆఫీస్ ఏదైతే ఉందో ఆ పిఎంఓ దేశ పరిపాలన నిర్వహణలో ముఖ్యమైన పాత్రని పోషించడంతో పాటు పరిపాలనపై పర్యవేక్షణ కూడా కలిగి ఉండడంతో దేనిని ప్రధానమంత్రి యొక్క కార్యాలయాన్నే ఏమని పిలుస్తున్నాం మనం? సమాంతర క్యాబినెట్గా పిలుస్తున్నాం. అంటే మనకి క్యాబినెట్ ఉంటుంది కదా, 15 నుంచి 20 మంది ఉంటారు కదా, సో దానిలాగే పిఎంఓ కూడా పనిచేస్తుంది కాబట్టి దానిలాగానే ప్యారలల్గా పనిచేస్తుంది కాబట్టి దాన్ని సమాంతర క్యాబినెట్ అంటారు. ఇది ప్రధానమంత్రి ఆఫీస్ని, ప్రధానమంత్రి యొక్క కార్యాలయాన్ని సమాంతర క్యాబినెట్గా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికార ప్రతినిధులు భాగస్వాములుగా ఉండే ప్రధానమంత్రి కార్యాలయం ద్వారానే అన్ని ప్రభుత్వ పరిపాలనా శాఖలపై ప్రధానమంత్రి పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి సమాంతర క్యాబినెట్గా దేన్ని అభివర్ణిస్తారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, ప్రధానమంత్రి యొక్క కార్యాలయాన్ని అభివర్ణిస్తారు. ఇంకా నెక్స్ట్
క్యాబినెట్ విధులేంటి, మంత్రిమండలిలో ఉన్న క్యాబినెట్ విధులేంటి, కేంద్ర ప్రభుత్వ విధానాలని రూపొందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో ఈ పారిశ్రామిక విధానాన్ని రూపొందించాం, ఇదిగో ఈ ఐటీ విధానాన్ని రూపొందించాం, ఇలా అనేక రకమైన విధానాలని కేంద్ర ప్రభుత్వ విధానాలని క్యాబినెట్టే రూపొందిస్తుంది. అలానే జాతి అంతర్గత అంటే లోపల పలానా పంజాబ్లో అంతర్గతంగా ఏమైనా అల్లర్లు చెలరేగినా లేకపోతే ఇంకేదైనా మన దేశంలో మంచి చెల్లు ఏదైనా కానీ అంతర్గతంగా విదేశీ విధానాలను సుదీర్ఘమైన తీవ్రమైన సమాలోచనల తర్వాత ఖరారు చేస్తుంది. విదేశీ విధానాలు కానీ రష్యాతో ఎలా ఉండాలి, పలానా చైనాతో ఎలా ఉండాలి, పలానా బ్రిటన్తో ఎలా ఉండాలి అని చెప్పేసి విదేశీ విధానాలను కూడా వాణిజ్య విధానాలైనా కానీ లేకపోతే ఆర్థిక విధానాలైనా కానీ లేకపోతే రక్షణ విధానాలైనా కానీ ఏదైనా కానీ క్యాబినెట్ విధులు అవే ఖరారు చేసుకుంటుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నింటిలో రాష్ట్రపతికి సలహాలు అందిస్తుంది. అలానే రాష్ట్రపతి విధుల నిర్వహణలో క్యాబినెట్ మార్గదర్శకంగా ఉంటుంది. అలానే నెక్స్ట్ పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు అత్యవసరమని భావిస్తే ఆర్డినెన్సుల్ని జారీ చేయాల్సిందిగా రాష్ట్రపతికి సలహా ఇస్తుంది. అంతే కదా. 123వ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ని ఎవరు జారీ చేస్తారు? రాష్ట్రపతి జారీ చేస్తాడు. మరి ఎవరి కోరిక మేరకు లేకపోతే ఎవరి సలహాపై జారీ చేస్తారు? ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే ఈ రాష్ట్రపతి ఏం చేస్తాడు? ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు. ఆర్డినెన్సు అంటే పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసే చట్టము లేదా శాసనం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి. తర్వాత భూకంపం కానీ, వరదలు కానీ, అనావృష్టి కానీ, తుఫాను కానీ, లేకపోతే ఇప్పుడు మనకు సంభవిస్తున్న యుద్ధాల విషయంలో కానీ, ఉక్రెయిన్ రష్యాకు మధ్య యుద్ధం సంభవిస్తుంటే ఆపరేషన్ గంగా అని చెప్పేసి అక్కడ ఉన్న భారత విద్యార్థుల్ని అక్కడ నుంచి ఇక్కడ తెప్పిస్తున్నారు ఇక్కడ మొత్తానికి. సో అలాంటి ఆపరేషన్లు కానీ విపత్తులను కానీ అన్నీ ఏదైనా సంభవించినప్పుడు బాధిత ప్రజలని ఆదుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటారు. ఆపరేషన్ గంగా, భగీరథుడు. సో మనకి భగీరథుడు గంగని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? గంగని శివుడి తలపై నుంచి ఎట్లా అయితే తీసుకొచ్చాడో అలా ఆపదలో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ప్రజలు, మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రులు, వాళ్ళ బంధువులు ఆక్రోశాలు వెళ్ళగక్కుతున్నారు. ఏమని? మా పిల్లోడు ఏమైపోతాడో, మా వాళ్ళు ఏమైపోతున్నారని ఆక్రోశంగా ప్రభుత్వమే భగీరథుడిగా మారి మీరు ఏం భయపడవద్దు, మీ వాళ్ళని మేము తీసుకొస్తామన్న ఉద్దేశంతో ఆ రోజు భగీరథుడు గంగను ఎట్లయితే ఇక్కడికి తీసుకొచ్చాడో అలా మొత్తం మీదుగా కూడా అక్కడ ఉన్న మన వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నారు ఫ్లైట్స్లో. ఇట్లా ఆపరేషన్ గంగా అని ఇలాంటి నిర్ణయాలు, బాధిత ప్రజలను ఆదుకునేందుకు నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? క్యాబినెట్ విధులు. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని అధికార విధుల్ని క్యాబినెట్ నిర్వర్తిస్తుంది. పార్లమెంటులోని దిగువ సభకు, అంటే ఏ సభకు దిగువ సభ అంటే లోక్సభకు, అంతేనా? లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. అలానే క్యాబినెట్ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. క్యాబినెట్ సభ్యులు కనీసం వారానికి ఒకసారి లేదా అనివార్యమైతే ముందుగానే సమావేశమవుతారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను క్యాబినెట్ రహస్యంగా, విశ్వసనీయంగా ఉంచుతుంది. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, సపోజ్ ఇప్పుడు బోర్డర్లో పాకిస్తాన్తో యుద్ధం జరపాలి, అది దేశం మొత్తానికి న్యూస్ ఛానల్స్లో లైవ్గా చేసి చూపించరు. అట్లానే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కూడా లైవ్గా ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా క్యాబినెట్ సమావేశంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అందరూ ఇట్లా కూర్చొని, సో ప్రధానమంత్రి కానీ, సీఎం కానీ క్యాబినెట్ సమావేశాలు
మనం అనేకం చూసాం. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది రహస్యంగా ఉంచుతారు. ఏంది తర్వాత ఐఎన్పిఆర్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో, ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చేసి ఇది ఇలా తీసుకున్నాము అని కొన్ని చెప్తారు మామూలుగా. అలా ఆ క్యాబినెట్ అనేది రహస్యంగా విశ్వసనీయంగా కొన్నిసార్లు ఉంచుతుంది. ఏదైతే కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటే చెప్తుంది, లేకపోతే విశ్వసనీయంగా ఉంచుతుంది. పార్లమెంట్లోని దిగువ సభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటుంది. రాష్ట్రపతి పార్లమెంటును ఉద్దేశించి చేసే ప్రసంగ పాఠాన్ని రూపొందిస్తుంది. ఇది మనం చెప్పుకున్నాం, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్. రాష్ట్రపతి పార్లమెంటును ఉద్దేశించి చేసే ప్రసంగ పాఠాన్ని ఎవరు రూపొందిస్తారు అని ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. ఎవరు? కేంద్ర క్యాబినెట్. నెక్స్ట్ మంత్రి మండలి నియామకం. 75 సబ్ క్లాస్ 1 ప్రకారం కేంద్ర మంత్రి మండలిని సభ్యులని ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు. అంతే కదా. ఇదే ఆర్టికల్లో ప్రధానమంత్రిని నియమించేది ఎవరని తెలుపుతుంది? రాష్ట్రపతి. అలానే కేంద్ర మంత్రి మండలి సభ్యులని ప్రధానమంత్రి సలహాపై, ప్రధానమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి ఇదిగో పలానా పుల్లైన చేయండి, పలానా ఎల్లైన చేయండి, ఇదిగో నేను లిస్ట్ ఒకటి ఇస్తున్నాను, ఆ లిస్టులో ఎవరి పేరు ఉంటే వారిని నియమించండి అని రాష్ట్రపతికి చెప్తాడు. అట్లా మంత్రివర్గ నిర్మాణంలో ప్రధానిదే అంతిమ నిర్ణయం. ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి సభ్యుల పేర్లతో కూడిన జాబితాని రాష్ట్రపతికి సమర్పిస్తే రాష్ట్రపతి వారిని నియమిస్తారు. అదే కదా ఇప్పుడు చెప్పుకుంది. అలానే సాధారణంగా ప్రధానమంత్రి తన పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుల్లో కొందరిని మంత్రులుగా ఎంపిక చేస్తాడు. సాధారణంగా అలా జరిగిద్ది. ఒక్కోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి. సంకీర్ణ ప్రభుత్వం అంటే మనకు తర్వాత వస్తుంది. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటంటే ఒక మాటలో చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడాలంటే మనకి మ్యాజిక్ ఫిగర్ ఎన్ని సీట్లు రావాలని చెప్పాను, ఎన్ని సీట్లు ప్లస్ రావాలని చెప్పాను, ఎన్ని సీట్లు మొత్తం మీదుగా కూడా ఎన్ని సీట్లు ప్లస్ ఉండాలి, మొత్తం లోక్సభలో ఎన్ని సీట్లు ఉంటాయి, ప్రభుత్వం ఏర్పడాలంటే ఎన్ని సీట్లు ప్లస్ ఉండాలంటే 282 282 282 ప్లస్ ఉండాలి కదా. 282 ప్లస్ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు 282 ప్లస్ ఉంటే ఏర్పడుతుంది. సో అట్లా ఏర్పడకుండా కొన్ని పార్టీలు ఏమవుతాయి, మామూలుగా మనం మొత్తం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి కొన్ని పార్టీలు నీకు 60 ఉందా, నీకు 70 ఉందా, నీకు 30 ఉందా అని చెప్పేసి ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వేరువేరుగా తనకు వచ్చిన మెజారిటీ ఏదైతే ఉందో దానిని మొత్తం కలుపుకొని ఒక 3-4 పార్టీలు కలిపి, లేకపోతే ఒక 2 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. దాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటాం. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి భావసారూప్యం ఉన్న ఇతర పార్టీల వారికి కూడా కేంద్ర మంత్రి మండలిలో భాగస్వామ్యం కల్పించవచ్చు. అంతేనా. సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులందరూ కూడా ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలోనే నడుచుకోవాలి. మీరు ఏరే పార్టీ అయినా ఏదైనా కానీ మంత్రులందరూ కూడా ప్రధానమంత్రి ఏదైతే చెప్తాడో దానికి అనుగుణంగానే నడుచుకోవాలి. అంతే తప్ప నేను పలానా వ్యక్తిని లేకపోతే పలానా పార్టీ వ్యక్తిని, నాకు సంబంధం లేదు, మీరు చెప్తే వినేదేంది అని చెప్పేసి అలా చెప్పడానికి వీలు లేదు. 272 అండి ఇది. 272 మీరు క్లాసులు ఏమి విన్నారో లేకపోతే ఇంకా అసలు రివిజన్ చేస్తున్నారో లేదో అర్థమవుతుంది. 272 272 ప్లస్ వస్తే 272 ఏ పార్టీకైనా కానీ 272 ప్లస్ అంటే 272 పైగా సీట్లు వస్తే ఆ పార్టీ అనేది సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచగలదు. 272 ప్లస్ రాకపోతే 272 రాకపోతే సొంతంగా అప్పుడు పలానా పార్టీకి 30-40 అవన్నీ కూడా కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటుంది. అట్లా అన్నమాట. నెక్స్ట్ మంత్రులు అర్హతలు చూడండి ఒకసారి. కేంద్ర ప్రభుత్వంలో
మంత్రులుగా నియమితులయ్యే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. ఏంటి అవి? పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒక దానిలో సభ్యత్వం ఉండాలి. లోక్సభలో లేదా రాజ్యసభలో, లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ సభ్యత్వం ఉండాలి. ఒకవేళ లేకపోతే ఒకవేళ లేకపోతే సభ్యత్వం లేని పక్షంలో మంత్రిగా ఒకవేళ ప్రమాణం స్వీకరిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 నెలల్లోగా ఏదో ఒక సభలో ఒక దానిలో సభ్యుడు అవ్వాల్సి ఉంటుంది. అలానే పదవీ ప్రమాణం. రాష్ట్రపతి మంత్రులతో పదవీ ప్రమాణం చేయిస్తారు. రాష్ట్రపతి చేయిస్తాడు. రాజ్యాంగంలో ఉన్న 3వ షెడ్యూల్లో పదవీ ప్రమాణ స్వీకార నమూనా పత్రం ఉంటుంది కదా, దాని ప్రకారం మంత్రులు పదవీ ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అలానే మంత్రిమండలి కాలపరిమితి. ఇప్పుడు చూడండి ఒకసారి, మంత్రిమండలి కాలపరిమితి గురించి రాజ్యాంగంలో ఉందా? ఇదే మనల్ని అడుగుతాడు. మంత్రిమండలి కాలపరిమితి, పలానా మంత్రి ఉన్నాడు. ఇప్పుడు భారత ప్రధానమంత్రి ఒక వ్యక్తిని మంత్రిగా అనుకున్నాడు. రాష్ట్రపతి ఏం చేశాడంటే ఆ వ్యక్తిని మంత్రిగా నియమించాడు. నియమించిన తర్వాత కంపల్సరీగా ఇతను 5 ఏళ్ళు మంత్రిగానే కొనసాగుతాడా లేదా అనేదే ఇక్కడ పాయింట్. కొనసాగుతాడా? అలాంటి కాలపరిమితి ఉందా? మంత్రిమండలి లేకపోతే ఒక మంత్రి యొక్క కాలపరిమితి కంపల్సరీగా 5 ఇయర్స్ ఉండాలి సార్, 5 ఇయర్స్ ఉండాలి కంపల్సరీగా అనేది ఉందా? అదే దీని గురించి. కేంద్ర మంత్రిమండలి సభ్యుల కాలపరిమితి గురించి భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొనబడలేదు. 75 సబ్ క్లాస్ 2 అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఇష్టాయిష్టాల మేరకు కేంద్ర మంత్రుల పదవుల్లో కొనసాగుతారు. అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? రాష్ట్రపతి మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతి యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అంతేనా? అంటే రాష్ట్రపతి సంతృప్తి మేరకు మాత్రమే కేంద్ర మంత్రులు అధికారంలో ఉంటారు. నెక్స్ట్ 75 సబ్ క్లాస్ 3 ప్రకారం లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహించడంలో విఫలమైతే, ఒకవేళ అందరూ కూడా లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహించడంలో విఫలమైతే లేదా బాధ్యత వహించవలసిన సభలో విశ్వాసం కోల్పోతే మంత్రివర్గం రాష్ట్రపతి సంతృప్తికి దూరం అనేట్లే అవుతుంది. సాధారణంగా లోక్సభ కాలపరిమితి ప్రకారం మంత్రిమండలి 5 ఏళ్ళు ఉండవచ్చు, కానీ రాష్ట్రపతికి విశ్వాసం ఉన్నంత వరకని 75 సబ్ క్లాస్ 2, 75 సబ్ క్లాస్ 3. 75 సబ్ క్లాస్ 2 ఏందది? రాష్ట్రపతి సంతృప్తి మేరకు మాత్రమే తను ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు. అలానే 75 సబ్ క్లాస్ 3 అంటే సమిష్టి బాధ్యత గురించి 75 సబ్ క్లాస్ 3. ఇది గుర్తుంచుకోండి. మంత్రుల తొలగింపు వ్యక్తిగత బాధ్యత గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? 75 సబ్ క్లాస్ 2. మంత్రుల యొక్క వ్యక్తిగత బాధ్యత గురించి 75 సబ్ క్లాస్ 2 చెప్తుంది. అలానే మంత్రిమండలి యొక్క సమిష్టి బాధ్యత గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? 75 సబ్ క్లాస్ 3. మంత్రుల తొలగింపు వ్యక్తిగత బాధ్యత. మంత్రులు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారండి? మంత్రులు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు? రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. అంతే కదా? అలానే మంత్రులు సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తారు? లోక్సభకు బాధ్యత వహిస్తారు. అంతే కదా? 75 సబ్ క్లాస్ 3 లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. అదే ఇక్కడ రాశాను, అంతే. ఇంక నెక్స్ట్, క్యాబినెట్ నిర్ణయాల్లో మంత్రులు ఏకీభవించకపోతే, ఒకవేళ అందరూ కూర్చున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఒక మంత్రి ఆ విషయం నాకు నచ్చలేదు అని తను ఏకీభవించలేదు, అలా ఏకీభవించకపోతే వారు స్వయంగా రాష్ట్రపతికి రాజీనామా సమర్పించి తొలగిపోవచ్చు. నాకు నచ్చలేదని స్వయంగా రాష్ట్రపతికి, ప్రైమ్ మినిస్టర్కి రాజీనామా లేఖను సమర్పించి నాకు నచ్చలేదు ఈ విషయం అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అంతే కదా? తర్వాత నెక్స్ట్, కొన్ని సందర్భాలలో ప్రధానమంత్రి ఒక మంత్రిని పదవి నుంచి తొలగించాలని సంకల్పిస్తే తొలగించవచ్చు. ప్రధానమంత్రికే ఇష్టం లేదు, ఆ మంత్రి అంటే ఎందుకో పడట్లేదు, ఆ మంత్రి తను చెప్పినట్లు నడుచుకోవట్లేదు, ఏం చేస్తాడు?
పదవి నుంచి తొలగించాలని సంకల్పిస్తే తొలగించవచ్చు. ప్రధానమంత్రి ఏం చేస్తాడు? తనకి ఇష్టం లేని మంత్రిని రాజీనామా చేయాల్సిందిగా కోరవచ్చు. ఏమయ్యా నీ పద్ధతి ఏం బాగాలేదు, నువ్వు రాజీనామా చేయని నేరుగా చెప్పవచ్చు. లేదా మంత్రిని తొలగించాల్సిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. ఎదుగా ఆ వ్యక్తి అసలు నేను చెప్పినట్లు ఏం నడుచుకోవట్లేదు, నేను చెప్పినట్టే కదా మీరు అతను నియమించింది, కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే తొలగించండి అని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. ఈ విధంగా మంత్రులు రాష్ట్రపతిచే నియమితులవుతారు. రాష్ట్రపతి చేతే తొలగించబడతారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. రాష్ట్రపతి చేతే నియమితులవుతారు, రాష్ట్రపతి చేతే తొలగించబడతారు. దీనిని మంత్రులు రాష్ట్రపతికి వ్యక్తిగత బాధ్యత వహించడం అంటారు. ఇంకా మంత్రిమండలి సమిష్టి బాధ్యత గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి? 75 సబ్ క్లాస్ 3. అదే కదా. మంత్రిమండలి సమిష్టి బాధ్యత దేనికి వహిస్తారు? రాష్ట్రపతికా లేకపోతే లోక్సభకే? లోక్సభకి. ఓకేనా. వ్యక్తిగత బాధ్యత అంటే రాష్ట్రపతికి, అలానే సమిష్టి బాధ్యత అంటే లోక్సభకి. గుర్తుంచుకోండి. భారత రాజ్యాంగ నిర్మాతలు సమిష్టి బాధ్యత సూత్రాన్ని ఏ దేశం నుంచి, ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారంటే బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఇంగ్లాండ్ బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. సమిష్టి బాధ్యత అంటే కార్యనిర్వాహక శాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు కార్యకలాపాలకు లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహించడం. అంటే మంత్రిమండలి తమ వల్ల జరిగే తప్పులకి పార్లమెంట్ జవాబుదారీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సమిష్టి బాధ్యత ప్రకారం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వ్యక్తిగత బాధ్యత అంటే ఏంది, సమిష్టి బాధ్యత అంటే ఏంది ఆల్రెడీ చెప్పాను. దానికి మీకు ఇది నోట్స్ రూపంలో అందజేస్తున్నాను అంతే. సమిష్టి బాధ్యత ప్రకారం మంత్రిమండలి ప్రతి ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలి. మంత్రులందరూ జట్టుగా కలిసి పదవిలో ఉంటారు లేదా పదవిని వదులుకుంటారు. ఇదే సమిష్టి బాధ్యత. సమిష్టి బాధ్యత సూత్రాన్ని ప్రధానమంత్రి ఆచరణలో ఉంచుతారు. మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన నిర్ణయాలను ప్రతి ఒక్క మంత్రి కూడా ఆ విషయాన్ని గౌరవించేటట్లు, అమల్లో ఉంచేటట్లు చర్యలు తీసుకుంటారు. కార్యనిర్వాహక శాఖ సమిష్టి బాధ్యతని శాసన నిర్మాణ శాఖ అనేక విధాలుగా ఆచరణలో ఉంచుతుంది. ఉదాహరణకి పార్లమెంటు మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదిస్తుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తక్షణమే మంత్రిమండలి అధికారాన్ని కోల్పోతుంది. అదే సమిష్టి బాధ్యత. తర్వాత సమిష్టి బాధ్యత అనేది మంత్రిమండలికి లోక్సభకు సంబంధించిన అంశం. అంతే కదా. సమిష్టి బాధ్యత అనేది మంత్రిమండలికి అలానే లోక్సభకు సంబంధించిన అంశం. ఎందుకని? విశ్వాస తీర్మానం అయినా కానీ ఏ సభలో ప్రవేశపెడతారు? ఏ సభలో ప్రవేశపెడతారండి? రాజ్యసభలో ప్రవేశపెడతారా లేకపోతే లోక్సభలో ప్రవేశపెడతారా? లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. శాసనసభ, నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖలు రెండు విడివిడిగా తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు వీలుంటుంది. మంత్రిమండలి సమైక్యంగా, బాధ్యతాయుతంగా, అవగాహనతో వ్యవహరించేందుకు సమిష్టి బాధ్యత దోహదపడుతుంది. సమిష్టి బాధ్యతలో ఒక మంత్రి తన వ్యక్తిగత మంత్రిత్వ శాఖ నిర్వహణ విషయంలో బాధ్యత వహించడంతో పాటు తన సహచర మంత్రుల మంత్రిత్వ శాఖ విధానాలు, పనిచేసే తీరు మొదలైన విషయాల్లో కూడా కలిసికట్టుగా బాధ్యత వహిస్తారు. ఇది మంత్రిమండలి గురించి మన క్లాస్లోనే ఆల్రెడీ చెప్పుకున్నాం. అదే మీకు ఇక్కడ నోట్స్లో అందజేశాను. ఇంకా నెక్స్ట్ ప్రధానమంత్రి గురించి చెప్పుకున్నాం. అదే చెప్తున్నాను చూడండి. ఇక్కడ భారతదేశంలో కేంద్ర క్యాబినెట్కి ఎవరు నాయకత్వం వహిస్తారు? ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తాడు. పార్లమెంటరీ తరహా విధాన ప్రభుత్వంలో నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు ఎవరు? ప్రధానమంత్రి. స్వాతంత్ర అనంతరం 1947 తర్వాత, అప్పటి నుంచి అంటే 1947 తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా 2022-23 వరకు కూడా ఈ ప్రధానమంత్రి చేపట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఈ వ్యక్తులకున్న సమ్మోహన శక్తి అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తులు వీళ్ళు. అలాంటి ఫలితంగా ఈ పదవికి మరింత ప్రాధాన్యం అనేది పెరిగింది. ప్రధానమంత్రి పదవికి ప్రధానమంత్రి ప్రభుత్వానికి, అటు ప్రజలకి, అలానే పార్లమెంటుకి నాయకుడిగా వ్యవహరిస్తారు.
పార్లమెంటుకి నాయకుడు ఎవరంటే ప్రధానమంత్రి, అలానే ప్రజలకు నాయకుడు ఎవరంటే ప్రధానమంత్రి, ప్రభుత్వానికి నాయకుడు ఎవరన్నా కానీ ప్రధానమంత్రి. రాష్ట్రపతికి పరిపాలనలో ప్రధాన సలహాదారుడిగా ఉంటాడు. రాష్ట్రపతికి అంటే సలహా ఇస్తేనే చేయాలి రాష్ట్రపతి, కాబట్టి ప్రధాన సలహాదారుడిగా ఉంటాడు. అలానే ప్రభుత్వ విధానాల రూపకర్తగా వ్యవహరిస్తారు. ప్రతిదీ కూడా ప్రభుత్వ విధానాల రూపకర్త ఎవరంటే ప్రధానమంత్రి. దేశ ప్రగతి, ప్రభుత్వ భవిష్యత్తు ప్రధాని అనుసరించే విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఒక దేశ ప్రగతి విషయంలో కానీ లేదా ఆ దేశ భవిష్యత్తు కానీ ఆ ప్రధాని అనుసరించే విధానాలపై ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగంలో ప్రధాని గురించి అలానే అతని యొక్క పదవి వివరణ గురించి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ చూడండి ఒకసారి. ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? భారత రాష్ట్రపతికి విధుల నిర్వహణలో సలహాలను అందించడానికి ప్రధాని అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది. మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి తన విధుల్ని నిర్వర్తిస్తారు. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 2 మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాల గురించి ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు. ఇది ఆల్రెడీ తెలుసు. 75 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ ఇదేంటి? ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఇతర మంత్రుల్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఇది మనకు తెలుసు. 75(1) క్యాపిటల్ ఏ ఇదేంటి? ఇది మరి 75(1) అనేది మౌలిక రాజ్యాంగంలో ఉందా లేకపోతే రాజ్యాంగ సవరణ చేస్తే ఏర్పడిందా? ఇది రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది. కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో ఎంత శాతానికి మించకూడదు? 15% మించకూడదు. ఓకేనా? మరి ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేయబడింది? ఇది 75 సబ్ క్లాస్ 1 క్యాపిటల్ ఏ అనేది 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో దీన్ని చేర్చారు ఈ ఆర్టికల్. అలానే ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1(b) ఆర్టికల్ 75(1)(b) ఇదేంటి? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎవరైనా ఒక చట్టసభ్యున్ని ఎంపీని సభాధిపతి స్పీకరో లేకపోతే రాజ్యసభ చైర్మనో అనర్హుడిగా ప్రకటిస్తే ఆ సభ్యున్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి లాభదాయక పదవిలో నియమించరాదు. ఈ నియమం అతడు తిరిగి పార్లమెంటుకి ఎన్నికయ్యే వరకు అంటే అనర్హుడిగా ప్రకటించబడ్డాడు. ఏదైనా ఖాళీ ఏర్పడితే దేశంలో రాజ్యసభలో మెంబర్ అయితే రాజ్యసభ పలానా రాష్ట్రం నుంచి ఎంపిక అవ్వాలి, లేదా లోక్సభ మెంబర్ అయితే పలానా ఖాళీ ఉన్న ఒక నియోజకవర్గం నుంచి ఎంపిక అవ్వాలి. అలా ఎన్నికయ్యే వరకు ఇది వర్తిస్తుంది. ఏది? అనర్హత వేట్ అనేది. తర్వాత ఒకవేళ పార్లమెంటు తిరిగి ఎన్నిక కాకపోతే ఆ సభ పదవీ కాలం ముగిసే వరకు ఈ అనర్హత వర్తిస్తుంది. అంటే ఆ ప్రభుత్వ పదవీ కాలం ఎప్పుడు వరకు అయిపోద్దో అంతవరకు కూడా ఆ అనర్హత అనేది వర్తిస్తుంది అనేది రాశారు. మరి ఈ 75 సబ్ క్లాస్ 1(b) కూడా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు? 91వ రాజ్యాంగ సవరణ ద్వారానే యాడ్ చేశారు. 91వ రాజ్యాంగ సవరణ ద్వారానే యాడ్ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా ఆర్టికల్ 75(1)(a), 75(1)(b)లను రాజ్యాంగంలో చేర్చింది. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 2 మరి ఇదేం చెప్తుంది? ప్రధాని నాయకత్వంలో కేంద్ర మంత్రి మండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తుంది. ఒక నాకు తెలిసి 10-20 సార్లు చెప్పుకున్నాం ఈ ఆర్టికల్ ఇప్పుడిప్పుడే. ఇవన్నీ కూడా ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే గుర్తుండాలి. 75 సబ్ క్లాస్ 2 అంటే ముద్దు గుర్తంతే. ఇంకా ఏమని? వ్యక్తిగత బాధ్యత మంత్రి మండలి వ్యక్తిగత బాధ్యత ఎవరికి? రాష్ట్రపతికి. అంతే. నెక్స్ట్ 75 సబ్ క్లాస్ 3. 75 సబ్ క్లాస్ 3 అంటే 75 సబ్ క్లాస్ 3 అంటే సమిష్టి బాధ్యత. ఎవరిది? కేంద్ర మంత్రి మండలి యొక్క సమిష్టి బాధ్యత. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రి మండలి సమిష్టి బాధ్యత. సమిష్టి బాధ్యత ఎవరికి సమిష్టి బాధ్యత వహించాలి? రాష్ట్రపతిగా, లోక్సభకే? పార్లమెంటులోని లోక్సభకి. అంటే లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది దీని అర్థం. తర్వాత ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 4 ఇదేంటి మరి? ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రి మండలి సభ్యులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి?
రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఇదే 75 సబ్ క్లాస్ 5 ఇదేంటి, ప్రధానమంత్రిగా లేదా కేంద్ర మంత్రులుగా నియమితులు కావాలంటే పార్లమెంటు ఉభయ సభల్లోని ఏదైనా సభలో సభ్యులై ఉండాలి. ఏదో ఒక ఎంపీ అయి ఉండాలి. రాజ్యసభ ఎంపీ అయినా పర్లేదు, లేదా లోక్సభ ఎంపీ అయినా పర్వాలేదు, ఏదో ఒక సభలో సభ్యుడై ఉండాలి. ఏ సభలోనూ సభ్యత్వం లేని వారు ఒకవేళ ప్రధానిగా అయితే లేదా కేంద్ర మంత్రిగా నియమితులైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 నెలల్లో ఏదో ఒక సభలో వారు తప్పనిసరిగా సభ్యత్వం పొందాలి, లేకపోతే వాళ్ళు ఆ పదవిని కోల్పోతారు. ఇది దీని గురించి. ఇంకా ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 6 ఇదేం చెప్తుంది మరి, ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రి మండలిలోని ఆ సభ్యుల యొక్క జీతభత్యాలని ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లేకపోతే అటార్నీ జనరల్ ఇట్లా ఇస్తాడు. ఎవరు నిర్ణయిస్తారు సభ్యుల జీతభత్యాలని? పార్లమెంటే నిర్ణయిస్తుంది. పార్లమెంటు దేని ప్రకారం? 2వ షెడ్యూల్, భారత రాజ్యాంగంలో పేర్కొన్న 2వ షెడ్యూల్ అనుగుణంగా చెప్పుకున్నాం కదా ఇది కూడా. తర్వాత ఆర్టికల్ 78A కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేయాలి. కేంద్ర మంత్రి మండలి వాళ్ళు కూర్చొని ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు కూర్చొని క్యాబినెట్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, సో మన దేశ విధానాల గురించి, మన దేశంలో జరిగే పురోగతి గురించి వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ డెసిషన్స్ అన్నీ కూడా ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేయాలి. అలానే ఆర్టికల్ 78B ఏం తెలియజేస్తుంది? దేశ పరిపాలనకు సంబంధించిన కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలని రాష్ట్రపతి అనుకుంటే స్వయంగా కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రధానమంత్రి చెప్పలేదు, రాష్ట్రపతి అయ్యా మీరు మాట్లాడుకున్నది ఏంటి, పలానా ఆంధ్రప్రదేశ్లో గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే పలానా తమిళనాడులో ఏ నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే పిఎం కిసాన్ గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు, అట్లా క్యాబినెట్ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాల గురించి రాష్ట్రపతి తన సొంతంగా స్వయంగా ఇదిగో మీరు ఏం మాట్లాడుకున్నారో నేను తెలుసుకోవచ్చా అని స్వయంగా తెలుసుకోవచ్చు. ఇలా 78B ప్రకారం. ఉదాహరణకి బోఫోర్స్ ఆయుధాల కొనుగోలు విషయంపై 1986లో అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని వివరణ కోరాడు. అసలు మీరు ఆ బోఫోర్స్ ఆయుధాలు కొనుగోలు ఏ విధంగా చేశారు ఒకసారి నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ క్యాబినెట్ని మీరు ఒకసారి దాని గురించి మీరు వివరణ ఇవ్వండి అని అట్లా ఇది మొత్తం కూడా 78 సబ్ క్లాస్ B ప్రకారం ఆయన అడిగాడు. ఇంకా ఆర్టికల్ 78C ఇదేం చెప్తుంది? మంత్రివర్గ సభ్యుల ప్రకటనలో వారి వ్యక్తిగతమా లేదా సమిష్టి నిర్ణయమా? ఏదో ఒక మంత్రి వచ్చాడు, ఏదో ఒక 4 బూతులు వాడాడు, లేకపోతే ఇంకేదైనా ఒక దాని గురించి విమర్శించాడు, ఆ ప్రకటన అనేది ఆ మంత్రి యొక్క వ్యక్తిగతమా, లేకపోతే ప్రధానమంత్రి కావాలని తిట్టించాడా, ప్రధానమంత్రి కావాలనే అవన్నీ కూడా చేపించాడా అనేది అతని ఇష్టం. తర్వాత మంత్రి వ్యక్తిగతంగా తీసుకున్నాడా లేదా మంత్రులందరూ కలిసి సమిష్టిగా తీసుకున్నారా అనేది వివరణ కోరవచ్చు. ఇంక నెక్స్ట్ అధికారాలు, విధులు. ప్రధానమంత్రి కేంద్ర క్యాబినెట్కు అధ్యక్షత వహిస్తారు. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి కేంద్ర మంత్రులను నియమించి వారికి మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు. ఏ కారణంతోనైనా ప్రధాని పదవి ఖాళీ అయితే మొత్తం మంత్రిమండలి కూడా రద్దు అవుతుంది. ప్రధానమంత్రి పదవి ఖాళీ అయితే ఆటోమేటిక్గా మొత్తం మంత్రిమండలి కూడా రద్దు అవుతుంది. ప్రధానమంత్రి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ఆర్టికల్ 85 ప్రకారం లోక్సభని రద్దు చేస్తారు. రాష్ట్రపతికి కేంద్ర మంత్రి మండలికి మధ్య ప్రధాని సంధానకర్తగా వ్యవహరిస్తారు. తర్వాత మన దేశ విదేశాంగ విధానం ఎవరి ఆధ్వర్యంలో రూపొందించబడుతుందంటే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో రూపొందించబడుతుంది. ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైతే లోక్సభలో తన ప్రతినిధిగా వేరొకరిని నియమించుకుంటారు. ఒకవేళ రాజ్యసభ మెంబర్ అయితే ప్రధానమంత్రి లోక్సభలో తన ప్రతినిధిగా వేరే వాళ్ళని ఎంచుకుంటారు. పదవీ రీత్యా ప్రధానమంత్రి అధ్యక్షులుగా వ్యవహరించేవి ఏంటంటే నీతి ఆయోగ్కి అధ్యక్షుడిగా ఉంటారు, జాతీయ అభివృద్ధి మండలికి చైర్మన్ అతనే, జాతీయ సమైక్యతా మండలికి చైర్మను, అంతర్రాష్ట్ర మండలికి, జాతీయ భద్రతా మండలికి, జాతీయ జనాభా నియంత్రణ మండలికి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకవేళ సమావేశం పెట్టుకుంటే దానికి చైర్మన్గా ఉంటారు,
జాతీయ మానవ హక్కుల కమిషన్కి, అలానే జాతీయ సమాచార కమిషన్కి, లోక్పాల్కి, కేంద్ర విజిలెన్స్ కమిషన్ల చైర్మన్లకు నియమించే ఎంపిక చేసే స్క్రీనింగ్ కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు. అలానే ఇంకా నెక్స్ట్, ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి అధికారాన్ని కోల్పోయేది ఎప్పుడంటే, లోక్సభలో ఒకవేళ అధికార పక్షం తీర్మానం వీగిపోయినప్పుడు, అలానే లోక్సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు, అలానే లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్టు, అలానే ఆర్థిక బిల్లులు తిరస్కరణకు గురైనప్పుడు, లోక్సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన కోత తీర్మానాలు గెలిచినప్పుడు, లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఏదైతే ఉందో అది తిరస్కరణకు గురైనప్పుడు, లోక్సభలో ప్రభుత్వం వ్యతిరేకిస్తుండగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లులు నెగ్గినప్పుడు, వీటన్ని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని సందర్భాలలో ఒకవేళ ప్రభుత్వం ఫెయిల్ అయితే లోక్సభలో వీళ్ళు ఆ తీర్మానాన్ని వీగిపోయినప్పుడు ప్రధాని రాజీనామా చేయాల్సి వస్తుంది. ప్రధానితో పాటు ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రి మండలి కూడా ఆటోమేటిక్గా తన అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇది దీని గురించి. సో మనం లాస్ట్ క్లాస్ యొక్క నోట్స్ ఏదైతే క్లాస్ నోట్స్ ఉందో దాని గురించి దీనిలో వివరంగా చెప్పుకున్నాం. థ్యాంక్ యూ.